ఆంటీ కొంచెం ఇలా రండి. ఏంటమ్మా ఇక్కడేం చేస్తున్నావు? మీకు ఇష్టమైందే. ఇంత బాగా చేసావు, ఎప్పుడు చెప్పనే లేదు. నిజం చెప్పనా, నాకు వంట చేయటం రాదు. ఇది మీకు ఇష్టమని నా ఫ్రెండ్ ఇంట్లో ఒక వారం ఉండి నేర్చుకున్నాను ఆంటీ. వేరే ఇంకేమైనా చేయమని చెప్పకండి, అమ్మో అస్సలు తెలీదు. ఆంటీ ఏమైంది? నువ్వు నా కోడలుగా వచ్చే అవకాశమే లేదా? కొంచెం ఓపిక పట్టండి. మీ అబ్బాయి వచ్చి సింధునే పెళ్లి చేసుకుంటానని ఒంటి కాలు మీద నిలబడతాడు చూడండి. అయ్యో వాడు ఒట్టి మొండిగట్టం. వచ్చేసాడు వాడు. అంటే నేను బయలుదేరుతాను. అరే కాసేపు లేదు వెళ్ళాలి. సింధు బాయ్. పాయసం తాగేళ్ళు. సింధు శివ త్వరగా భోజనానికి రారా, నేను గుడికి వెళ్ళాలి. శివ పెళ్లి గురించి ఆంటీతో మాట్లాడి ఉంటాడా? వెళ్ళి అడుగుదాం. నా కోసమే ఎల్లోరాలు, నా కోసమే మంజీరాలు, నా కోసం. శివ ఎప్పుడు మన పెళ్లి గురించి ఆంటీతో మాట్లాడతావు? అడుగుతున్నది నిన్నే. ఏంటి ఏంటి కోపంగా చూస్తున్నావు? ప్రామిస్ చేసావు, గుర్తుందా? ఇంత ధైర్యంగా నా రూమ్లోకి వచ్చి ఇలా మాట్లాడుతున్నావే, మా అమ్మ చూస్తే ఏమవుతుందో తెలుసా? ఆంటీ గుడికెళ్ళిందిగా. లేదే, గుడికి నేనే కదా తీసుకెళ్ళాలి. శివా 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 నిన్నేం చెప్పావు? ఎప్పుడు నీ చేత ఐ లవ్ యూ చెప్పిస్తానో అప్పుడే నన్ను భర్తగా ఒప్పుకుంటావా? అంతవరకు నీ చుట్టూ కుక్కలా తిరగాల? 25 రూపాయలు ఇచ్చి కామెడీ చేస్తున్నావే. శివ ప్లీజ్, శివ ఆంటీ ఇప్పుడు నన్ను చూసిందంటే బాగుండదు. ప్లీజ్ శివ ప్లీజ్. తలుపు బాత్రూమ్ లో ఉన్నావా? తలుపు ఏమిట్రా తలుపేసుకుని ఏం చేస్తున్నావు? ఏమిటి అవతారం? పాలు తీసుకో. అమ్మా అమ్మా. ఏంట్రా ఏంట్రా ఏంటి? చెప్పు. నేను లోపల పిలిచి తలుపులు వేసుకున్నానా? చెప్పు. చాలమ్మా, ఒక ఆడపిల్ల ఇలా వెంట పడకూడదు. సింధు ఏంటి సింధు ఇదంతా? ఏమిటమ్మా ఏమైంది? నన్ను పెళ్లి చేసుకుంటారని రెస్టారెంట్ లో గొడవ చేసింది వేరెవరో కాదు, మీ అబ్బాయే. ఈ విషయం మీకు తెలిస్తే తట్టుకోలేరు అని తను రిక్వెస్ట్ చేయడం వల్ల అప్పుడు జరిగింది. నేను మీ దగ్గర ఒక్క మాట కూడా చెప్పలేదు. కానీ ఆంటీ నేను మిమ్మల్ని వదులుకోలేకపోతున్నాను. అందుకే నన్ను పెళ్లి చేసుకోమని అడగటానికి లోపలికి వచ్చాను. ఆ అమ్మాయి చెప్పింది నిజమేనా? అమ్మాయిలంటే ఆటలాడుకోవడం అనుకున్నావరా? కాసేపు అమ్మాయి మీద అనుమానం వచ్చేలా చేసావు. అమ్మా అర్థం లేకుండా మాట్లాడుకు. నన్ను ప్రేమించదంట, నీకోసం పెళ్లి చేసుకుంటుందంట. అయితే నేనేమన్నా బండ్రాయినా? నీ ప్రేమ నిజమైన ప్రేమేగా? అవును. అయితే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో. ఆ అమ్మాయి మనసు దోచుకుని ఆ అమ్మాయి చేతే ఐ లవ్ యూ అనిపించుకో. ఆ తర్వాతే నీ భార్య. అమ్మ మాట అంటే మాటే. వచ్చే వారమే మీ ఇద్దరికి పెళ్లి. ఓకే. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్.